ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలొస్తాయి. అవి వచ్చి ఒక టైప్ ఆఫ్ స్టాండర్డ్‌ని సెట్ చేసి పెడతాయి. అవి సెట్ చేసిన స్టాండర్డ్ దెబ్బకి అదే ఫార్మాట్‌ని ఫాలో అవుతూ, అదే ఫార్ములాని యూజ్ చేస్తూ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ మూవీస్ తీసి చేతులు కాల్చుకుంటారు. కుదిరితే వాతలు కూడా పెట్టుకుంటారు. వెరీ వెరీ ఫ్యూ సిట్యుయేషన్స్‌లో మాత్రమే సర్వైవ్ అవుతారు. సర్వైవ్ అయిన వాళ్ళేమో కానీ, చేతులు కాల్చుకున్న వాళ్ళు, వాతలు పెట్టుకున్న వాళ్ళు కూడా హిట్ కొట్టకపోయినా సరే, అదే రేంజ్‌లో గుర్తుండిపోతారు. సరే, అలా గుర్తుండిపోయిన మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నామన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసి మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఏంటో అనే సంగతి మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. సరే, మనం మన లిస్ట్‌లోకి వెళ్ళే ముందు ఆనవాయితీ ప్రకారం మన ఇంట్రో వేసుకుందాం. వాయిస్ అలర్ట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 1 మగధీర. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి టైమ్ టు టైమ్ స్టాండర్డ్స్‌ని సెట్ చేస్తూ వచ్చింది రాజమౌళి గారనే చెప్పాలి. అందులో మగధీర మరీ ముఖ్యంగా పీక్ లెవెల్‌లో సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ నుంచే వీఎఫ్ఎక్స్, సీజీఐ, వారియర్ అనే టోన్స్ అన్నీ గట్టిగా బిల్డ్ అయ్యాయి. అలా మగధీర చూసి మన తెలుగులోనే 2 సినిమాలు వాతలు పెట్టుకున్నాయి. ఆ 2 మూవీసు ప్రొడ్యూసర్స్ వల్లే అలా అయ్యాయి. అందులో ఒకటి మగధీర ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవింద్ గారు. మగధీర ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అంత ఖర్చు చూసి అల్లు అరవింద్ గారు భయపడ్డారు. కానీ కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక పెట్టిన దానికంటే 3 టైమ్స్ ఎక్కువ రిటర్న్ వచ్చాయి. అలా మగధీర ఇచ్చిన ధైర్యంతో అంతే బడ్జెట్‌ని ధైర్యంగా బద్రీనాథ్‌కి పెట్టి తీశారన్నమాట. మొత్తం పోయింది. ఈ విషయం అల్లు అరవింద్ గారే చాలా సార్లు ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. మగధీర ఇచ్చిన ఊపులోని అదే రేంజ్‌లో వారియర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ రాయించుకొని దానికి లవ్ స్టోరీని బ్లెండ్ చేసి తీశారన్నమాట. కానీ ఎవ్వరికీ ఆ సినిమా ఎక్కలేదు. తమన్నా గారి క్యారెక్టర్‌కి ఇరిటేషన్ ఫీల్ అయ్యారన్నమాట. లవ్ స్టోరీ కూడా మరీ ఇంత లౌడ్‌గా ఉంటదా అని ఈ సినిమా చూసాకే చాలా మందికి అర్థమైంది. మగధీర రేంజ్‌లో మళ్ళీ హిట్ కొట్టేయాలనే ఊపులోని ఈ స్క్రిప్ట్‌ని రెడీ చేయించుకొని అల్లు అరవింద్ గారు ఈ సినిమా తీశారు. కాకపోతే గట్టిగా దబ్బేసిందన్నమాట. ఇంకా మరొక సినిమా చూసుకుంటే 'బద్రీనాథ్' క్యారెక్టర్ ప్లే చేసినటువంటి అల్లు అర్జున్ గారు ప్రేమతో బావా అని పిలుచుకునే ఎన్టీఆర్ గారు తీసిన 'శక్తి'. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి ఇదొక పెద్ద పీడకల. ఇక్కడ కూడా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్‌మెంటే దెబ్బయింది. యాక్చువల్లీ మెహర్ రమేష్ గారు ఒక యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీని రెడీ చేసుకొని తీసుకెళ్లారు. అది అశ్విని దత్ గారికి చెప్తే స్క్రిప్ట్‌లో అమ్మవారి ఎలిమెంట్స్, వారియర్ బ్యాక్‌డ్రాప్, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ యాడ్ చేద్దామని చెప్పి ఒక సెట్ ఆఫ్ రైటర్స్‌ని తీసుకొచ్చి మెహర్ రమేష్ గారికి అప్పచెప్పి 'శక్తి' కథని రెడీ చేయించారు. అంటే మెహర్ రమేష్ గారు ఆల్రెడీ రాసుకున్న కథలోని ఈ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయించి తిప్పి తిప్పి ఆ కథని పిప్పి చేశారన్నమాట. ఖర్చుకి ఏ మాత్రం వెనకడుగేయకుండా 50,00,00,000 వరకు బడ్జెట్‌ని పెట్టారు. అంతే, మొత్తం పోయింది. ఆ సినిమా ఇచ్చిన స్ట్రోక్ నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది దత్ గారికి. మేబీ మెహర్ రమేష్ గారు ముందు చెప్పిన కథని తీసుంటే రిజల్ట్ ఏదైనా సరే మరీ ఇంత పెద్ద డిజాస్టర్ అయితే అయ్యుండేది కాదేమో. కానీ ఈ 2 మూవీస్‌లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఖర్చుకి వెనకడుగేయకుండా బడ్జెట్‌ని పెట్టారు కదా! ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉంటాయి. అండ్ సాంగ్స్, బీజీఎం మాత్రం చాలా బావుంటాయి. పైగా ఇద్దరు మంచి డాన్సర్లు గదా! డాన్స్‌లు ఇరగదీసేశారు. నంబర్ 2 పోకిరి. ఒక టైంలో మెహర్ రమేష్ గారి మీద పీక్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి. ఎందుకంటే కన్నడలో ఆయన తీసిన 2 మూవీసు పెద్ద బ్లాక్ బస్టర్స్. ఆఫ్‌కోర్స్ 2 రీమేక్సే అనుకోండి. అలాగే పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశారు. పోకిరి స్టోరీలో కూడా మెహర్ రమేష్ గారి ఇన్వాల్వ్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, అందుకే డెబ్యూ ఆఫర్ ఎన్టీఆర్ గారితో వచ్చింది. అయితే ప్రీవియస్‌గా డైరెక్ట్ చేసిన 2 సినిమాలు రీమేక్‌లవ్వడం, లాస్ట్‌గా పోకిరి మూవీ స్టోరీకి వర్క్ చెయ్యడం, పొరపాటున తెలుగులో వచ్చిన పోకిరి మూవీని మళ్ళీ తెలుగులోనే రీమేక్ చేశారు. అదే 'కంత్రి'. నిజం చెప్పాలంటే 'కంత్రి' కథ పరంగా మంచి కథే. పర్సనల్లీ ఇది నా ఒపీనియన్ అన్నమాట. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అంటే అప్పటి వరకు సెట్ చేసిందంతా క్రాంతి సెట్ చేసినటువంటి టోటల్ సెటప్ మాత్రమే అంతా ఫేక్ అని చెప్పటం సాలిడ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రొటాగనిస్ట్ క్యారెక్టరు, లుక్స్ ఇవన్నీ పోకిరిని చూస్తున్నట్టే ఉంటాయి. కొన్ని సీన్స్ కూడా పోకిరి మూవీ నుంచి గట్టిగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి తీశారన్నమాట అన్న ఫీలింగ్‌నిస్తాయన్నమాట. మళ్ళీ ఇక్కడ కామెడీ ఏంటంటే 2 సినిమాల్లో ప్రకాష్ రాజ్ గారే విలన్. ఒకవేళ పోకిరి ట్రీట్‌మెంట్ ఉండుండకపోతే కాస్త కేర్‌ఫుల్‌గా కథ మీద సరిగ్గా వర్క్ చేసుంటే పక్కా ఈ సినిమా హిట్ అయ్యి ఉండేది. ఈవెన్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా గట్టిగా ఎక్కువుండేది. కానీ ఏంటంటే సినిమాలో అప్పటికే జనం బాగా నీరసించిపోవడం వల్ల ఆ ట్విస్ట్ కూడా ఎవరికీ ఎక్కలేదు. ఆల్సో ఈ మూవీలో ఎన్టీఆర్ గారు కూడా మరీ సన్నంగా ఉంటారు. లుక్స్ కాస్త ఆడ్‌గా ఉంటాయన్నమాట. బట్ సాంగ్స్ మాత్రం సూపర్ ఉంటాయి. నంబర్ 3 కేజీఎఫ్.
పాన్ ఇండియా లెవెల్లో బీభత్సం క్రియేట్ చేసిన కేజీఎఫ్ సౌత్ సినిమాలో చాలా వరకు చేంజ్ని తీసుకొచ్చింది. ఆ కలర్ ప్యాలెట్, సేవియర్ టోను, వరల్డ్ బిల్డింగు, యాక్షను ఇలా చాలా విషయాల్లోని కేజీఎఫ్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం స్టార్ట్ అయ్యారన్నమాట మేకర్స్. ముఖ్యంగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నమాట మరీ దారుణం. ఏదో కేజీఎఫ్ సెట్స్లోనే వేసి తీసేసాం ఈ సినిమాని అన్నట్టుగా ఉంటాయి కొన్ని సినిమాలు. అయితే అందులో మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిన మూవీ వచ్చేసి కబ్జా. డైరెక్ట్ కేజీఎఫ్కి కాపీ పేస్ట్ అన్నట్టు ఉంటుంది ఈ సినిమా. మదర్ సెంటిమెంట్, ఆ టైం లైను, ఆ సెట్ ప్రాపర్టీస్, లుక్స్, ఆఖరికి ఎడిటింగ్ ప్యాటర్న్తో సహా మొత్తం చీప్ కాపీ అన్న ఫీలింగ్ ఇస్తుంది. కామెడీ ఏంటంటే కేజీఎఫ్కి మ్యూజిక్ ఇచ్చిన రవి బాసురూర్ గారే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ ఇచ్చారు. కేజీఎఫ్లో వాడకుండా వదిలేసిన స్క్రాప్ బీట్స్ అన్ని ఈ సినిమాలో వాడేశారు అన్నట్టు ఉంటుంది అన్నమాట మ్యూజిక్. నిజంగా ఈ సినిమా థియేటర్లో మీరు చూసారంటే మీకు శతకోటి వందనాలయ్యా. ఎవరైనా ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 4 సైంధవ్. సైంధవ్ కంప్లీట్లీ బ్యాడ్ ఫిల్మ్ అని అయితే అనను, అలా అని చెప్పి బాగుందని కూడా చెప్పలేను. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వెరీ మచ్ బెటర్. విక్రమ్ సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది మూవీలో. నిజం చెప్పాలంటే విక్రమ్ స్క్రీన్ ప్లే, జాన్ విక్ స్టోరీ రెండు బ్లెండ్ చేసి తీసిన తెలుగు సినిమాలా ఉంటుంది ఈ సినిమా. మెయిన్ ఎక్కడ దెబ్బేసిందంటే స్క్రీన్ ప్లే రేసీగా ఉండదు. అలాగే కీ పాయింట్ ఎమోషన్స్ అస్సలు సరిగ్గా వర్క్ అవ్వలేదు. అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటింగ్. మెయిన్ ఎమోషన్స్ అండ్ బీజిఎం వరకు సినిమా ఏ మాత్రం సరిగ్గా హెల్ప్ చెయ్యకపోవడం వల్ల మూవీ గట్టిగా దెబ్బేసింది. అయితే ఒకవేళ ఈ రెండు కాస్తైనా బెటర్గా ఉండుంటే మేబీ రిజల్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండుండేదేమో. అండ్ సంక్రాంతికి రిలీజ్ చేయడం ఇంకొక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. సమ్మర్లో రిలీజ్ చేసుంటే ఇంకొంచెం బెటర్. నెంబర్ 5 దూకుడు. ఇప్పటి వరకు వేరే డైరెక్టర్ మూవీ చూసి ఇంకో డైరెక్టర్ చేతులు కాల్చుకున్నారు అన్నంత వరకు మాత్రమే చూసాం. కానీ ఒక డైరెక్టర్ తన సినిమాని తానే చూసుకొని చేతులు కాల్చుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. అదే ఆగడు. దూకుడు శ్రీను వైట్ల గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్. అప్పటికే శ్రీను వైట్ల గారి మూవీస్లోని కమెడియన్ని వాడుకొని విలన్స్ని బకరా చేయడం చాలా వరకు చూసాం. అయితే దూకుడులో ఆ ట్రీట్మెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈవెన్ బాద్షాలో కూడా ఆ షేడ్స్ ఉంటాయి, కానీ పర్లేదు బాగానే ఉంటుంది సినిమా. కానీ ఆగడు అయితే డైరెక్ట్ దూకుడుకి స్పూఫ్లా ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మళ్ళీ 2 సినిమాల్లోని సోను సూద్ గారే విలన్ అవ్వడం మరీ సేమ్ టు సేమ్ ఫీలింగ్ ఇచ్చింది. దెబ్బకి ఆగడు చూసిన జనానికి మళ్ళీ దూకుడు చూస్తున్నాం ఏంటి అనే ఫీలింగ్ని తీసుకొచ్చేసింది. చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూడడం ఏంటి అని రిలీజ్కి ముందు ఎత్తిన జనమే రిలీజ్ తర్వాత కిందన పడేశారు. ఇలా దూకుడు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యొచ్చి దెబ్బైపోయిన ఇంకొక సినిమా షాడో. సేమ్ సెకండ్ హాఫ్ దూకుడు స్పూఫ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అన్నమాట. కమీడియన్ వాడుకున్నామా, విలన్స్ ని లేపేశామా అన్నట్టే ఉంటుంది. ఇంకా మాట్లాడుకుంటే ఆగడు కామెడీ సీన్స్ అప్పుడప్పుడైనా యూట్యూబ్ లో పెట్టుకుని చూడబుద్దేస్తుంది. కానీ షాడో అయితే అసలు దాని జోలికి కూడా పోకూడదు అనేటట్టు ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ ఇదన్నమాట లిస్ట్. మేబీ ఇంకేమైనా మూవీస్ ఉన్నాయేమో, నాకైతే గుర్తు రావట్లేదు. మీకేమైనా గుర్తొస్తే కామెంట్స్లో చెప్పండి. దీన్ని పట్టుకొని మనం ఇంకో లిస్ట్ని ప్రిపేర్ చేసి దీనికి పార్ట్ 2 కూడా రెడీ చేద్దాం. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. లైక్ చేయట్లేదు మీరు, లైక్లు చేయండి. అలాగే ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ప్రతి వీడియోని చూసేస్తున్నారు. కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేస్తే బాగుంటుంది కదా, నొక్కేయండి. అండ్ మీ సర్కిల్లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి, మంచిది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే మా ఛానల్ని విజిట్ చేయండి. కాంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అసలుకే 600Kకి కొంచెం దగ్గరగా ఉన్నాం, అర్థం చేసుకుంటే మంచిది. అదన్నమాట సంగతి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటే టేక్ కేర్ అండ్ బై బాయ్.